హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్యాక్సీ వ్లాగ్స్. సో చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క డ్రైవర్కి, ప్రతి ఒక్క కార్మిక సోదరుడికి, ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుడికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర, తెలంగాణలో వరదల కారణంగా అనేక చోట్ల ప్రయాణాలకు ఆటంకం జరుగుతుంది. అయినప్పటికీ ప్రయాణికులు గమ్యస్థానాలు చేసే క్రమంలో ప్రయాణికులకు, వరద బాధితులకు కావాల్సినటువంటి అనేక సరుకుల రవాణా విషయంలో ప్రతి ఒక్క డ్రైవరు సహృదయంతో సానుకూలంగా స్పందించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క డ్రైవర్కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ క్రమంలో ప్రత్యేకంగా ఒక డ్రైవర్కి అభినందనలు తెలియజేయాలి. మనందరం కూడా తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఒక గ్రామంలో వరద ముంపులో చిక్కుకున్నటువంటి 9 మంది ప్రాణాలను కాపాడిన జేసీబీ డ్రైవర్ గారికి, 9 మంది ప్రయాణికులు వరద నదీ ప్రవాహానికి మధ్యలో చిక్కుకొని ఉండగా ఒక జేసీబీ డ్రైవర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ధైర్య సాహసాలకు వచ్చి ఆ 9 మంది ప్రాణాలను కాపాడాడు. ఆ కాపాడే క్రమంలో తన వాళ్ళతో ఒక మాట అన్నాడట, పోతే నేను ఒక్కడనే పోతాను, వస్తే 9 మంది 10 మంది కలిసి వస్తాము, సో బాధపడొద్దు అని చెప్పేసి తన జేసీబీని, తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ యొక్క 9 మంది ప్రాణాలను కాపాడినటువంటి జేసీబీ డ్రైవర్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలి. సో ఈ విధంగా మన డ్రైవర్ సోదరులు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. ఇది ఎలా ఉంటే బెంగళూరులో జరిగినటువంటి ఒక సంఘటన బాధాకరమైన విషయం. ఒక ప్రయాణికురాలు తన ఆఫీస్కి వెళ్తూ 2 ఆటోలు బుక్ చేసుకుని ఏది త్వరగా వస్తే దాంట్లో మీద పోదామని చెప్పి ఉద్దేశంతో ఒక ఆటో డ్రైవర్కి నష్టం చేకూర్చే విధంగా చేసింది. ఇదేంతమ్మా తప్పు అని అడిగినందుకు ఎదురు తిడుతూ డ్రైవర్ యొక్క కోపాన్ని తెప్పిస్తే తను రెచ్చగొట్టి తన చేత కుట్టించుకునేలా చేసింది. ఆవేశంలో ఆటో డ్రైవర్ కొట్టడం తప్పే అయినప్పటికీ దగ్గరికి వస్తున్న ఆటోని రైడ్ క్యాన్సిల్ చేయడం ఎంతవరకు సమంజసం? నువ్వు ముందుగానే 2 ఆటోలు బుక్ చేసుకున్నావు, నీ కథనం ప్రకారం, నీ పథకం ప్రకారం బుక్ చేసుకున్నావు, ఏది ముందు వస్తే అది వెళ్దామని చెప్పి ఎంతవరకు సమంజసం? మేము ఒకేసారి 2 రైడ్లు యాక్సెప్ట్ చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఒకేసారి నువ్వు ఈ దారిలో వెళ్తున్నాం కదా అని చెప్పేసి వేరే వాళ్ళు ప్యాసింజర్ని, మామూలు అన్నోన్ ప్యాసింజర్ని ఎక్కించుకుని వెళ్తే నువ్వు ఊరుకుంటావా? ప్రయాణికులు ఎవరు ఊరుకోరు కదా. మరి అటువంటిప్పుడు ఒక క్యాబ్ డ్రైవర్కి, ఒక ఆటో డ్రైవర్కి నష్టం వచ్చేలాగా మీరు ప్రవర్తిస్తుంటే ఎంతవరకు సమంజసం అడిగితే ఎంతవరకు సమంజసం మీకు? సో ఇటు ప్రయాణికులు కానీ, ఇటు డ్రైవర్లు కానీ దృష్టిలో పెట్టుకునే విషయం ఏంటంటే, మా డ్రైవర్లకి ఏ విధంగా నష్టం చేకూర్చాలనే ఉద్దేశం మీకు ఉందేమో కానీ మిమ్మల్ని ఏ విధంగా నష్టపరచాలనే ఉద్దేశం మా డ్రైవర్లకి ఏమి ఉండదు. ప్రయాణికులు దయచేసి గమనించి మా డ్రైవర్ల యొక్క సమయాన్ని, డబ్బుని వృధా చేయొద్దు. మిమ్మల్ని గమ్యస్థానాలు చేర్చడంలో మేము ఎంత స్పష్టంగా లాభాపేక్ష లేకుండా మేము వ్యవహరిస్తూ ఉంటాము. దయచేసి మా సమయాన్ని, మా డబ్బుని వృధా చేయకుండా మీరంతా సహృదయంతో మెలగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఒక డ్రైవర్ శత్రువు అన్నట్టు ఒక ఆటో డ్రైవర్ కూడా తనకు సాటి డ్రైవర్కి వంత పాడపోక ప్రయాణికుల సైడే పాడాడు. ఇది ఎలా ఉంటే యాప్ కూడా అంతే. ఏవైతే యాప్ ద్వారా తను బుక్ చేసుకున్నాడో, క్యాన్సిల్ అయిందో ఆ యాప్లో కూడా స్పందించలేదు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ యాప్ల వల్ల డ్రైవర్లకి ఎంత లాభం చేకూరుస్తున్న విషయం పక్కన పెడితే ఎంత నష్టం చేకూరుస్తున్న డ్రైవర్లు ఆలోచించాల్సిన విషయం. డ్రైవర్లు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేయండి. ఈ ఆన్లైన్ యాప్ల ద్వారా మనం ఎంతవరకు సంపాదిస్తున్నాం, మన ద్వారా వాళ్ళు ఎంతవరకు సంపాదిస్తున్నారు, మనకు ఎంతవరకు లాభం ఉంటుంది, మన ద్వారా వాళ్ళకి ఎంత లాభం ఉంటుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మరి జీవనం సాగించాలి. ఈ వరద ముంపు కార్యక్రమాల్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను తమ వంతు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి డ్రైవర్కి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.